శివుడి మెడలో అసలు పామెందుకుంటుందో మీకు తెలుసా? ఈ పాము పేరు వాసుకి. ఈ పాముని దేవతలు మరియు రాక్షసుల మధ్య సముద్ర మథనం జరిగినప్పుడు కొండని చిరికి అమృతాన్ని తీయడానికి ఉపయోగించారు. అలా వాసుకితో ఈ కొండని తిప్పినప్పుడు ఆలాహలం అనే భయంకరమైన విషం బయటికి వచ్చింది. ఈ విషం బ్రహ్మాండాన్ని నాశనం చేయగలదని తెలుసుకున్న దేవతలు శివుడి దగ్గరికి వెళ్లి ఆ భయంకరమైన విషం నుండి బ్రహ్మాండాన్ని కాపాడమని మొరపెట్టుకుంటారు. శివుడు బ్రహ్మాండాన్ని కాపాడనీకి ఆ విషాన్ని తాగేస్తాడు. కానీ అది శివుడి గొంతులో దిగి శరీరంలోకి వెళ్తే శివుడికి చాలా ప్రమాదం అని తెలుసుకుని ఆ విషం ఆయన కంఠంలో నుండి కిందకి దిగకుండా పార్వతీదేవి శివుడి గొంతుని గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. కానీ పార్వతీదేవి శివుడి కంఠాన్ని అలా ఎక్కువసేపు పట్టుకుని ఉండలేదు కాబట్టి శివుడి పరమభక్తుడైన వాసుకి, పరమేశ్వర, నేను మీ కంఠం నుండి ఆ విషం కిందకి దిగకుండా ఆపుతాను. అంతేకాకుండా అలంకారంగా మీ మెడలోనే ఉండిపోతానని వేడుకుంటుంది. దానికి శివుడు చిరునవ్వుతో అంగీకరించి వాసుకిని తన మెడలో ఉంచుకుంటాడు. ఈ విషయాన్ని మీరు ఫస్ట్ టైం విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.